ప్రశస్తమైన నామంలో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాని సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, ఈ దినము ఈ విధముగా నీ సన్నిధిలో నిలువబడి నీ నామమును బట్టి నిన్ను స్తుతించుటకు, నీ నామమును బట్టి నిన్ను మహిమపరచుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ వాక్యాన్ని వినడానికి వేగిరపడిన వారమై మేము ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండగా వాక్య ప్రకారముగా జీవించి నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మేము ఉండడానికి కృప దయచేయమని, బలహీనుడను అయోగ్యుడైన నేను నీ ఆత్మతో నన్ను నడిపించి నీ వాక్కులతో మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మనం గత 2 వారాలుగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడా కాదా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది 3వ భాగం. యేసుక్రీస్తు దేవుడా కాదా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం పాయింట్ వైడ్ గా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిగా దేవుడు అని పిలువబడడానికి అర్హతలు కావాలి. అర్హతల్లో మొట్టమొదటి అర్హత ఏంటంటే దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేని వాడై ఉండాలి. రెండవదిగా సృష్టికర్త అయి ఉండాలి. దేవుడు అనే ఆయన ప్రతిదీ కూడా అన్ని కాలాల్లో ఉండి ప్రతిదీ ఆయన మూలముగా కలిగేదిగా ఉండాలి. కనుక 2వ పాయింట్ లో అన్ని కాలాలలో ఉన్నవాడై ఉండాలి, ప్రతిదీ కలిగించిన ప్రతి దానికి ఆయనే మూల అయి ఉండవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూసాం. 3వ పాయింట్ లోకి వెళ్ళేటప్పటికి ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. పాపుల కొరకు లేకపోతే పాపులను రక్షించడం కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. ప్రాణం తీసేవాడు దేవుడు కాదు, ప్రాణము పెట్టేవాడే దేవుడు. ప్రాణాన్ని పెట్టి అనేకులను రక్షించిన వాడే దేవుడు అని మనం ఆలోచన చేస్తాం. 4వదిగా ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళను విరిచిన జయశీలుడై ఉన్నారు. దేవుడు అనేవాడు. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మట్టిలో మట్టి అయిపోయారు. కానీ దేవుడిగా పిలువబడిన వాడు ప్రాణం పెట్టాడు. ప్రాణాన్ని పెట్టి మరణించి మరణపుములను విరిచి మరలా మృత్యుంజయుడిగా సజీవుడిగా తిరిగి లేచాడు. కనుక ఆయనే దేవుడు అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉన్నట్లుగా మనం చూసాం. ఇంకా 5వ పాయింట్ వెళ్తే అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడై ఉండాలి. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు 3వ పాయింట్ లో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వాడే దేవుడు. దేవుడు అనేవాడు ఎవరు? ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు దేవుడు. కనుక ఆ దేవుడు సంఘాన్ని ఎలా కొన్నాడు, సంఘాన్ని ఏ విధముగా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు బైబిల్ విప్పి జాగ్రత్తగా వాక్యాన్ని మధ్యలో చదువుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుడి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘము నాది కాదు, మీది కాదు. సంఘం ఈరోజు చాలా మంది సంఘము నాది అని కొట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘము నాది అని కొట్టుకుంటున్నారు. సంఘం కొరకు ఎవరు సిలువ వేయబడ్డారు? సంఘం కొరకు ఎవరు ప్రాణం పెట్టారు? సంఘం కొరకు ఎవరు రక్తాన్ని చిందించారు? అంటే ప్రభువు, దేవుడు, యేసు. అక్కడ మన జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభువు అని కింద పుట్టినోట్లో కనిపిస్తుంది, అక్కడ దేవుడు అని మనకు కనిపిస్తుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. సంఘం ఎవరు? దేవుడు. మేమెవరు? మేము దేవుని పనికి పరిచారకులు, దేవుని పనికి మేము సేవకులు. దేవుని పనిలో ఆయన పరిచర్యలో మేము ఒక భాగంగా, ఒక పాత్రగా మాత్రమే మేము ఉన్నాం. సంఘము నాది కాదు, మీది కాదు. ఈ సంఘము దేవునిది. ఈ సంఘం ఎవరిది? దేవునిది. దేవునిది అని ఎందుకు అంటున్నామంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. మేము సేవకులుగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? అధ్యక్షులుగా ఉంచి మీరు నడిపించండి అన్నదంతే. మాకు పని అప్పగించాడు. ఆ పనిలో మేము ఒక పాత్రగా మాత్రమే వాడబడుతూ ఉన్నాం. కానీ సంఘము ఎవరిదంటే
దేవునిది. దేవునిదని ఎందుకంటారంటే దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి సంపాదించాడు కనుక ఈ సంఘము దేవునిది అని మనం గ్రహించవలసిన అవసరం లేదు. కనుక దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడు? అసలే దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల్లో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సృష్టి ఆరంభంలో నేను ఉన్నవాడను, నేను అనువాడను అన్నాడు దేవుడు. మీరు ఎవరైనా అడిగితే ఐగుప్తు దేశానికి నేను వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారు, నీ దేవుడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలని మోషే అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఉన్నవాడును, అనువాడనై నన్ను శబ్దానికి మూలం నేనే ఉన్నవాడిని చెప్పినాను. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆదియందు వాక్యమై ఉన్నాడు. సృష్టి ఆరంభంలో ఆయన వాక్యమై ఉన్నాడట. వాక్యమే దేవుని యొక్క ఉండగా ఆ వాక్యమే దేవుడై ఉన్నాడట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడట. అంటే ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవాది దేవుని యొక్క ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై. 14వ వచనం జాగ్రత్తగా మీరు చదవగలిగితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిందట. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. అంటే శరీరధారిగా వచ్చాడు, వాక్యమై వచ్చాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? దేవుడు మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా. మనం దేవుడితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? అంటే వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. నిలవబడ్డవాడు నేను. దేవుడు ఒక బూరగా మాత్రమే నన్ను నేర్చుకున్నాడు, ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకుంటున్నాడు. కానీ మాట్లాడే ప్రతి మాట దేవాతి దేవుడి నోట నుండి వచ్చిన మాట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. చాలా మంది కూడా యేసుక్రీస్తు దేవుడా కాదు అని చాలా మంది వాదోపవాదాలకు దిగుతున్న సందర్భంలో క్రైస్తవులుగా మనం దేవుడిని రుజువుపరచడానికి క్రొత్త నిబంధనలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడని మీ బైబిల్లో ఎక్కడుందో చూపించండి అంటుంది. ఒట్టంగి వారి కుమారుడు కాడా, ఆ కన్య గర్భాన్ని పుట్టిన వాడు కాడా, వీడు నజరేతుకు చెందిన వాడు కాడా అని ఎంతో మంది మాట్లాడుతూ యేసుక్రీస్తును దయ్యం పట్టిన వాడు అన్నారు, యేసుక్రీస్తు తిండిపోతున్నారు, యేసుపోతు ఒగరబోతుగా తిరిగాడు, ఒగరబోతుగా ఉన్నాడని కూడా ఎంతో మంది మాటలు మాట్లాడి పరిశుద్ధుడి మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. ఆయన ఎలా ఉన్నాడు? అరే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా రండ్రా అని ఆయన ఛాలెంజ్ చేశాడంటే ఆయనలో ఏం లేదు, పాపము లేదు. పొంతు పిలాతు తీర్పులోనే, సన్హెద్రిన్ తీర్పులోనే, ఆ జడ్జిమెంట్ లోనే ఆయన ఎలా వచ్చాడు బయటికి? నీతిమంతుడుగా. ఈ యందు నాకు ఏ దోషము కనబడట్లేదు, ఈయన నీతిమంతుడు అని తీర్పులో కూడా ఆయన నీతిమంతుడుగా తెచ్చబడిన వాడికి మనకు కనిపించింది. ఎంత గొప్ప దేవుడి మీద ఈరోజు బురద జల్లుతూ ఏమని పిలుస్తున్నాం అంటే యేసుక్రీస్తు దేవుడా కాదా అనే దాని మీద ఎంతో మంది వాదోపవాదాలకు దిగుతున్న సందర్భం. మరి అటువంటి వాదోపవాదాలకు దిగిన వారికి దేవుని వాక్యం చెప్పాలంటే మనకు కూడా కొంత వాక్యం మనకి తెలియదు కదా. తెలియకపోతే మనం ఏం చేయగలం? మీ దేవుడు కాదు అంటే రుజువు చేయడానికి మనకు కొంత అవగాహన ఉండాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు అని పిలువబడడానికి కొన్ని వందల రిఫరెన్స్లు మనకు ఉంటాయి, కానీ కొన్ని మూలమైన మాటల్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో యేసుక్రీస్తు దేవుడా కాదా అని చెప్పడానికి కొత్త నిబంధనలో ఎన్నో రుజువులు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా చదవండి, మనసులో చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయిందురు, సిలువ వేయకుండా ఉందురు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దేవుడు మహిమా స్వరూపి అయిన ప్రభు, మహిమా స్వరూపియకు ప్రభు. మన దేవుడు ఎటువంటి వాడు? మహిమా స్వరూపియకు ప్రభు. ఏ మహిమా స్వరూపియకు ప్రభు అని మనం ఎలా చెప్పగలం?
కానానులో విందు జరుగుతూ ఉంది, కానానులో పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం కొరవైపోయింది. యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతమైన కార్యం ఏంటి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చుట. నీళ్లను ద్రాక్షారసంగా మార్చుట. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి యేసుక్రీస్తు ఏమైనా మంత్రం వేశాడా? ఏమన్నాడు? పెళ్లిలో ఒకప్పుడు పూర్వకాలం ఆ పెద్దలు స్వామి రాజు ఆ పెళ్లిలో గుమ్మడికాయ డప్పలం లేకపోతే పెళ్లిళ్ళు ఆగిపోయాయి. గుమ్మడికాయ డప్పలం అనేది లేకపోతే పెళ్లిళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు కానాను దేశం, కానాను అనే పట్టణంలో లేకపోతే ఊరిలో ఈ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అంటే పెళ్లి ఆగిపోయే పరిస్థితి. మరి దగ్గర మరి వచ్చింది, వచ్చి యేసు దగ్గరికి వచ్చి రేపు ద్రాక్షారసం అయిపోయింది యేసు అంటుంది. ఈయన అంటాడు నా గడియ ఇంకా రాలేదు అని. అప్పుడు మరి ఆ విశ్వాసంతో చెప్తుంది, యేసుతో ఉన్న శిష్యులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పి చెప్పింది. శిష్యులు తేరి చూస్తున్నారు. శిష్యులు తేరి చూస్తూ ఉండగా ఏం చెప్పింది, ఏం చేశాడు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు శిష్యులను పిలిచి ఆ బాణల నిండా నీళ్లతో నింపేమని. ఆ బాణల నిండా ఏం చేయమన్నాడు? నీళ్లతో ఫుల్గా నింపేటాడు. నింపేసిన తర్వాత మొట్టమొదట ప్రధాన యాజకుడికి లేకపోతే మొదటి యాజకుడిగా ప్రధానిగా ఉన్న వాడికి దాంట్లో తీసుకుని వెళ్ళన్నాడు. మొట్టమొదటి అద్భుతమైన కార్యం, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం, ఆయన మహిమను ఎలా కనపరిచాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్లను ద్రాక్షారసం. తర్వాత లాజరు చచ్చిపోయాడు. పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరు ఈయన అంటే? క్రొత్త నిబంధనలో ఈయన అని మనం ఏం పిలప్ చేయాలి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని మనం పిలప్ చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుతున్నాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరైనా నిరంతరము స్తోత్రాలుడు ఎవరు? పూజలు అర్హుడు ఎవరు? పూజింపదగిన వాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధత కలిగిన వాడు, పాపము లేని వాడు. పరిశుద్ధుల పాపుల కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించిన వాడు దేవుడు. కనుక ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు దేవుడు అనేది చాలా చక్కగా రాయబడి ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్ అని మనకు కనిపిస్తుంది. అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన భూలోకం మీద, పరలోకం మీద, పాతాళ లోకం మీద ఆయనకి ఏముందట? అధికారం ఇవ్వబడి ఉంది. ఆయనకి ఏమి ఇవ్వబడింది? అధికారం, సర్వాధికారం, సార్వభౌమాధికారం కలిగిన వాడు దేవుడు. దేవుడు అనేవాడండి మూడు లోకాలను ఏలేవాడు, మూడు లోకాలను కలిగించిన వాడు, మూడు లోకాల మీద అధికారిగా ఉన్నవాడు. అందుకంటాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. అబ్బా, అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి చక్కటి రుజువు మనకి కనిపిస్తుంది. మరొక మాట చూద్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మహాదేవుడు ఎవరండి? మహాదేవుడును. ఆయన ఎటువంటి వాడట? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు కాదు అన్న వాడికి చెప్పు తీసి కొట్టినట్టుగా ఈ వాక్యం చూపించారు. ఈయన ఎటువంటి వాడు? మహాదేవుడును. ఈయన ఎటువంటి వాడు? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవడు పనికిమాలాడు అంటున్నాడు, 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఏంటంటే, నీకు ఈ నేలకు వేలాడ తీసిపడి కుక్క చావు చేసేవాడు దేవుడు ఏంటంటే అంటున్నారు. దేవుడు అనేవాడు పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు అయి ఉండాలి. దేవుడు అనేవాడు ఏం చేయాలి? ప్రాణాలను తీసేవాడు దేవుడు కాదు. పాపుల కొరకు చెయ్యరాని నేరానికి, చెయ్యరాని దోషానికి, పాప భారాన్ని తన మీద
మోసుకొని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండి పాపులందరి రక్షణార్థమై పవిత్రమైన ప్రాణాన్ని పెట్టిన వాడే దేవుడు. అందుకే చాలా చక్కగా వచ్చినట్టు మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు. రక్షించేవాడు దేవుడు. ఎక్కడి నుంచి? పాపములో నుంచి, దోషములో నుంచి, నరకములో నుండి, పాతాళ లోకములో నుండి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, నిశ్చయంలోనికి తీసుకొచ్చేవాడు. ఆ సంతోషంలోనికి దేవుడు తీసుకొచ్చేవాడు. కనుక ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అనే పేరుకి ఏంటి? రక్షకుడు. ఎవరు రక్షిస్తాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పౌలు అంటాడు. పాపులలో ప్రధాన పాపి నేనే, నన్ను రక్షించుటకే యేసు ఆయన మరణానికి నేనే సాక్షిని అంటాడు. కడమ అపోస్తుడిగా పిలువబడ్డాడు. అన్యజనులకు ఒక వెలుగునిచ్చే గొప్ప అపోస్తుడిగా పౌలు ఆ చేసిన త్యాగములో, పౌలు రచించిన దాంట్లో చాలా చక్కగా చెప్తున్న మాటను మనం చూస్తే ఇక్కడ అంటాడు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఇది నిజంగా దేవుడేనా? ఇంకా నమ్మకం తీరకపోతే ఈయన దేవుడో కాదో యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించిన యోహాను చెప్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ ఏమంటాడు? ఆయనే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు. ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు, కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. ఒక్కడే దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయన నామములోనే మనకు రక్షణ, ఆయన నామములోనే మనకు విడుదల, ఆయన నామములోనే మనకు పాప క్షమాపణ. చాలా చక్కగా ఆయనే నిజమైన దేవుడు. ఎవరంట? ఆయనే నిజమైన దేవుడు. అబ్బా, దేవుడు అని పిలవబడ్డానికి మన దేవుడికి ఉన్న నామం చూడండి, ఎంత గొప్ప నామం కలిగిన వాడో, ఎంత పరిశుద్ధత కలిగిన వాడో, ఎంత త్యాగపూరితమైన మనసు కలిగిన వాడో. ఆయన ప్రేమను రుజువుపరచడానికి ఇక్కడ చాలా చక్కగా ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? స్వర్గానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. పురోహితుడికి గోదానం చేయడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా గోదానం చేస్తే పురోహితుడికి అది ఎంత పాపైనా ఎంత దుర్మార్గుడైనా చచ్చిపోతాడట. పురోహితుడికి గోదానం చేస్తే ఈ గోదానం వల్ల ఇది డైరెక్ట్ భూలోకం నుంచి కైలాసం వెళ్ళడానికి దీనికి డైరెక్ట్ రిజర్వేషన్ ఉందంట. దేనికి? గోవుకి. అప్పుడు ఈ దానం చేస్తే ఆ తోకట్టులో వెళ్ళిపోవచ్చు చచ్చిపోయాడు. అక్కడి నుంచి చచ్చిపోయాడు డైరెక్ట్ కైలాసం వెళ్ళిపోవచ్చు. అబ్బా లేదు, రుజువు ఏమంటా? ఆత్మ లేనిది, జీవముతో కలిగినది తప్ప ఆత్మ లేనిది. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. అంటే ఎంత గొప్ప దేవుడు మనం ఆలోచన చేయండి. అందుకంటే ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఆయన ఎలా ఉన్నాడట? నిత్య జీవమునై ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆయన ఎటువంటి వాడు, ఆయనకున్న లక్షణాల్లో, ఆయనకున్న గొప్పతనంలో ఆయన ఇంకా ఎలా ఉన్నాడని ఆలోచన చేస్తే చాలా చక్కగా చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. 4:10 అంటున్నాడు, మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈయన ఎటువంటి వాడంట? జీవము కలిగిన దేవుడు, మనుషులందరినీ రక్షించేవాడు. మనుషులందరినీ. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడండి?
లూకా సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాక? రక్షకుడుగా వచ్చాడు, రక్షించడానికి. ఈరోజు మానవ జనాంగం, మానవాళిగా, మానవ కోటిగా, మనుషులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా చీకటిలో, పాపంలో, అవిధేయతలో, లోకములో, విగ్రహాలలో కొట్టిమిట్టులాడుతూ నాశనం అయిపోతున్నారు, వినాశనానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ రక్షించడానికే దేవుడు పరలోకంలోంచి భూలోకానికి వచ్చాడు. గతంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధన కాలంలో తప్పు చేయడం, తప్పుకి బలి అర్పణ అర్పించడం ఆనవాయితీగా వచ్చింది. మీకు అర్థమవుతుందా? నేను ఎవరినో చంపేశానండి, దాని పాప ప్రక్షాళన కావాలి. దానికి ఏం చేయాలి? ఒక మేకనో ఒక గొర్రెనో నేను ఏం చేయాలి? దేవాలయంలోకి పట్టుకెళ్ళి అక్కడ బలి అర్పించి ఆ రక్తాన్ని దేవుడి మందిరంలో అక్కడ లోనకి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ వేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేసేవాడట? అర్పణగా స్వీకరించేవాడు. పాప ప్రక్షాళన జరిగేది. రక్తం చిందించడం వల్ల ఏం జరిగింది? పాప ప్రక్షాళన జరిగేది. రక్తం చిందించడం ద్వారా జంతువులు, మేకలు, గొర్రెలు, ఎడ్లు, కోడలు, ఈ పావురాయిలు, గువ్వలు వీటిని అర్పించడం వల్ల పాప ప్రక్షాళన జరిగేది. మనుషులు రాను రాను మనుషులు ఎలా అయిపోయారంటే పాపం చేయడం మానట్లేదు, బలి అర్పణ చేయడం కూడా మానట్లేదు. మనుషులందరూ కూడా అలాగే అయిపోయాక వినాశనానికి, చీకటికి, నారకాగ్నికి చేరువైపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన ఆవేదన చెప్తుంటే తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మానవ అవతారిగా, మనుష్య కుమార్తెగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా వచ్చి పరిశుద్ధమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం చిందిస్తేనే పాప ప్రక్షాళన జరిగింది. కనుక పాప ప్రక్షాళన జరగాలంటే యేసుక్రీస్తు ఈ లోపల ఏం చేయాలి? రక్తాన్ని చిందించి ప్రాణం తీసేసి, ప్రాణం ఒక్క చోట చచ్చిపోయాడు. నిజంగా ఆయన చనిపోకపోతే మానవ జాతికి రక్షణ లేదు, మానవ జాతికి పాప క్షమాపణ లేదు. అది వాక్యం ఎరిగిన వాడికి అర్థమవుతుంది, వాక్యం ఎరిగిన వాడికి అర్థమవుతుంది. యేసు చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేదు. ఆయన చేసిన త్యాగంలో మనలందరి రక్షణార్థమే ఆయన చేశాడు. అందుకే చాలా చక్కగా మనుషులందరికీ రక్షకుడు. అబ్బా ఎంతమంది నిన్న మరో చదువు 4:10 అంటాడు, మనుషులందరికీ రక్షకుడును, మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు. విశ్వాసులందరికీ కూడా ఏంట? నువ్వు విశ్వాసివి, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు అంటే క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడడం వలన, క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడడం వల్ల అప్పుడు అన్యుడిగా ఉన్నావు, అవిధేయుడిగా ఉన్నావు, పాపిగా ఉన్నావు, అనీతిమంతుడిగా ఉన్నావు. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడ్డావో పాపి పరిశుద్ధతలోకి వచ్చాడు, అనీతిమంతుడు నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. అంటే మన బ్రతుకులు మారడం వెనుక అనీతిమంతులుగా, అవిశ్వాసులుగా ఉన్న మనల్ని విశ్వాసులుగా మార్చడం వెనుక ఆయన చిత్తంలో యేసు తన రక్తాన్ని చిందించడానికి మరీ విశేషముగా విశ్వాసులందరికీ రక్షకుడైన జీవము గల దేవుని యందు. ఈయన ఎటువంటి వాడు? జీవము గల దేవుడు. యాయిరు కుమార్తె చచ్చిపోయింది, ఏడుస్తూ ఉన్నారు. పాపం యాయిరు వచ్చి బతుకుతున్నాడు, అయ్యా ఒక్కసారి సమాజ మందిరపు అధికారి వచ్చి, ప్లీజ్ అయ్యా నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది, చావు బ్రతుకుల మధ్య ఉంది, నువ్వు ఒక్కసారి వస్తే చాలు నా కూతురు బ్రతుకుతుంది. ఆ మాట అడిగినప్పుడు ఆయన ఇంకా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏదో అక్కడ ఉన్న జన సమూహాలకు దేవుడు వాక్యాన్ని పంచుతూ ఉన్నాడు. యాయిరు ఇంటి నుంచి కొంతమంది వచ్చారు. ఇక సేవకుడిని, బోధకుడు నువ్వేం చేయొద్దు, ఇబ్బంది పెట్టుకో, నీ కూతురు దీనంగా చూసాడు యేసు వైపు. ఏంటి తండ్రి? నమ్మిక మాత్రం ఉంచు దేవుని మహిమను, నమ్మిక మాత్రం ఉంచు దేవుని మహిమను చూస్తాం. అబ్బా నమ్మిక ఇచ్చాడు, వెళ్ళింది. తల్లి తాకు లే అనగానే అది దిగ్గున లేచి నడవసాగినట్టు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన ఎటువంటి వాడు? జీవము కలిగిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడైన సజీవుడు. చచ్చిపోవడం అందరూ చచ్చిపోరు. దేవుడిగా చదవండి, మీరు హిస్టరీ చదవండి. దేవుడు అని పిలువబడాలంటే ఒరే మరణపు ముళ్ళును విరిచిన వాడే దేవుడు. ఎవరైనా చూపిస్తామో ఖాళీ సమాధిని చూపిస్తాం. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనడానికి నాకున్న రుజువు ఆధారాలతో, చరిత్ర పుటముల ఆధారంగా ఖాళీ సమాధిని చూపించాడు. మీ దేవుడి కోసం చూపించండి ఖాళీ సమాధి. యేసుక్రీస్తు దేవుడు కాదా? దేవుడు.
యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. అంటే ఆయన జీవము కలిగిన దేవుడు అంట. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటాడు? జీవము గల దేవుని యొక్క మనం నిరీక్షణ ఇచ్చి ఉన్నాం. చచ్చిపోతాం, అందరూ చచ్చిపోతాం. యేసుక్రీస్తు ఎలా తిరిగి లేచాడో అలాగే మనం కూడా, మనకున్న నిరీక్షణ ఏంటండి? చచ్చిపోవడం ఈ లోపల 60-70 సంవత్సరాలు పుట్టినవాడు గిట్టక తప్పదు, ఎవడని చచ్చిపోవాలి. అది ఎలాగైనా చచ్చిపోవాలి. ఎప్పుడు ఆ మరణం వస్తుందో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మనకు ఉన్నతమైన జీవితం ఉందని మనకు రుజువు ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సజీవుడైన గట్టిగా చెప్పబడతాం. ఈయనటువంటి సజీవుడు, జీవము కలిగిన దేవుడు. ఈయనటువంటి జీవము కలిగిన దేవుడు. మరొక మాటను మనం చూద్దాం. 6వ అధ్యాయం 15వ వచనంలో, 6వ అధ్యాయం 15వ వచనంలో, శ్రీమంతుడును మహేష్ బాబా ఏమండి? శ్రీమంతుడు అంటే మనకు గుర్తొచ్చింది ఆ తప్ప ఎవరు గుర్తురాడు? బైబిల్లో యేసుక్రీస్తుకున్న నామం, యేసుక్రీస్తుకున్న బిరుదు, యేసుక్రీస్తుకు పెట్టబడిన నామం శ్రీమంతుడు. శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్తకాలములందు ఆయన ప్రత్యక్షతను కనపరచువాడును, సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి రారాజు ఆయనే, ప్రభువులకు ప్రభువు ఆయనే. శ్రీమంతుడట. ఏంటంటే శ్రీమంతుడట. ఎంత గొప్ప నామం! శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామం కలిగిన వాడు. ఎంత గొప్ప నామం కలిగిన వాడు ఆలోచించాడు. శ్రీమంతుడు మా దేవుడు, సర్వాధిపతి మా దేవుడు. ఇంకా అద్వితీయుడు, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నాడు. మనందరికి ఊత పదంగా మనకందరికి వచ్చు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలం ముందు బలాంతులు అందరూ మనుషులు. దేవుడు ఎంత బలవంతుడు అంటే మన దేవుడు ఉన్న నామం ఏంటి? బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తాం బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగలిగిన వాడు, అగ్ని గంధకాలను ఆహ్లాదకరముగా మార్చగలిగిన వాడు, సింహపు నోళ్ళను సహితం మూయగలిగిన వాడు, దయ్యాలను సహితము వెళ్ళగొట్టగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎంత అద్భుతమైన నామం! ఆయన ఎంత పడితే బలవంతుడైన. పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడు, క్రీస్తు యేసునందు నేను బలవంతుడు. బలవంతుడే మన బలహీనతలో మనకు బలాన్ని ఇచ్చిన దేవుడు. అక్కడే నువ్వు తినే తిండి కాదు, నువ్వు వేసుకునే టానిక్ కాదు, నువ్వు వేసుకునే టాబ్లెట్స్ కాదు, యేసు ద్వారానే నీకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. అంటాడు బలవంతుడైన దేవుడు. ఆయన ఎటువంటి వాడట? ఆయన నామాన్ని చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. మనందరికీ ఎంత గొప్ప నామాన్ని కలిగిన వాడే ఆయన ఉన్నట్లుగా మనకు కనిపిస్తాం. ఇంకా యేసుక్రీస్తు నామముల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6లో 2వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ చూస్తే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపం. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎలా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. నా తండ్రిని ఎవరు చూడలేదు, నేను తప్ప నా తండ్రిని ఎవరు చూడలేదు. అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన దేవుని స్వరూపం. ఆయన స్వరూపం దేవుని స్వరూపం. దేవుని స్వరూపిగా ఉన్నవాడు నిన్ను నన్ను రక్షించడానికి మానవ అవతారిగా వచ్చాడు. కన్య మరియ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన వాడే కన్య మరియ గర్భాన్న పవిత్రత కలిగిన వాడై పుట్టాడు, పాపము లేని వాడై పుట్టాడు. ఆయన గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై. ఆయన ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపమును కలిగిన వాడై
ఉన్నాడంట. ఆయన దేవుడి స్వరూపమును కలిగిన వాడు. మరి ఇటువంటి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు 9-10 వచనాలు అంటాడు. అందుచేత 9-10 వచనాల్లో అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయననే అనుగ్రహించును. దేవుడు అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడట. ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ నామాల్లో బాధ అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ దేవుడు సజీవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. ఆ దేవుడిగా తండ్రే అన్ని నామముల కంటే పైనామముగా యేసునే హెచ్చించాడట. మళ్ళా చదువుతున్నాను చాలా చక్కగా. పరలోకమందు ఉన్న వారిలో కానీ, పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం పైన ఉందండి. భూలోకం ఎక్కడ ఉంది? మనం ఉన్నది భూలోకం. పాతాళ లోకం ఎక్కడ ఉంది? భూమి క్రింద. 3 లోకాలు. పరలోకం పైన ఉంది, మనం ఉన్న లోకం భూలోకం. మృతుల లోకం అంటే పాతాళ లోకం ఎక్కడ ఉంది? క్రింద ఉంది. ఇక్కడ చెప్పాడు పరలోకం మందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. వంగులుగాక. ప్రతి వాణి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకొనుగాక. ఎంత గొప్ప నామం కలిగిన వాడు. అందుకే అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించట. ఎవరో దేవుడే. చూడండి ఎంత చక్కగా చెప్తాడో. యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఆయన దేవునిగా అన్ని నామముల కంటే పైనామముగా దేవుడే ప్రతి వాడి నామముల కంటే అన్ని నామముల కంటే పైనామముగా ఆయనను ఆయన హెచ్చించినట్టుగా మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారానే రావాలి మీరందరూ అన్నాడు. 760 కోట్ల జనాంగం, ప్రపంచ జనాభా. ఈ 760 కోట్ల జనాంగం స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. అంటే ప్రతి వాడు ప్రతి నోటితో ఏమనాలి? యేసు నా ప్రభువు, యేసు నా రక్షకుడు, యేసు నా దేవుడు, యేసు నా సొంత రక్షకుడు అని ప్రతి వాడు కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రతి వాడిగా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాడి మోకాలు యేసు నామములో. అంటే దేవుడు అన్నాడు, నేనే మార్గం. ఎక్కడికి? స్వర్గానికి, కైలాసానికి, పరలోకానికి నేనే మార్గం. నేనే సత్యవంతుడైన దేవుడు. నేనే. పౌలు గారు పేతురు గారు చెప్తా ఉంటాడు పేతురు రాసిన పత్రికలో, సత్యవంతుడైన దేవుడు అట్టినా ఇదేంటాడు? సత్యవంతుడైన దేవుడు నేనే సత్యవంతుడిని, నేనే దేవుడిని, నేనే జీవము కలిగిన వాడు. అన్ని కాలాల్లో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంటే ప్రతి దానికి ఆధారభూతుడిగా జీవదాతి ఉన్నవాడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇంకా దేవుని ఎరగకుండా ఉన్నావేమో, ఇంకా దేవుడిని అంగీకరించకుండా ఉన్నావేమో, ఇంకా యేసుక్రీస్తును స్వర్గతులుగా అంగీకరించకుండా ఉన్నావేమో. ఇదిగో యేసుక్రీస్తు ద్వారానే నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు. యేసుక్రీస్తు ద్వారానే నీ పాపాలను నువ్వు కడుక్కోగలవు. యేసుక్రీస్తు ద్వారానే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలవు. ఎవరు మార్గం? ఇప్పుడు స్వర్గానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఎన్ని రుజువులు ఉన్నాయి. ఇన్ని రుజువులతో, ఆధారాలతో దేవుడు వాక్యం ఉంది కనుక యేసుక్రీస్తు దేవుడా అంటే యేసుక్రీస్తు దేవుడే అని మనం దేవుని స్తోత్రం కలిగిన గాక. అట్టి కృపను ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. ఎంతబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన వినికుడులో ఫలింపు దయచేయును గాక. అందరూ దేశం పడదాం. ప్రభు యొక్క బలం సమీపిద్దాం. ప్రభు యొక్క బలంలోకి వెళ్ళేవారు బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే నిలవండి. బాప్తిసం తీసుకోలేని వారు కూర్చోండి. ప్రభు వాళ్ళకు బాప్తిసం తీసుకోలేని వాళ్ళు